ఒక్క మహిళను పెళ్లి చేసుకునే ఎంతో మంది హత్యలకు గురవుతున్నారు. కానీ యూపీలో మాత్రం ఓ గుండెలు తీసిన బంటున్నాడు. వాడి పేరు వికాస్ అలియాస్ విక్కీ. మనం ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుడి గురించే వినుంటాం. కానీ వీడు ఏకంగా ఒకేసారి ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. ఏజ్ చూస్తే జస్ట్ 20 మాత్రమే. ఒకేసారి ముగ్గురిని పడేయడం అంటే వీడు కామసూత్రంలో పేచుడి చేసైనా ఉండాలి, లేదంటే లైటింగ్ కొట్టడంలో లైటింగేల్ అవార్డు వచ్చైనా ఉండాలి. ఒక్క మనసుతో ముగ్గురు హృదయాలను పడగొట్టిన ఆధునిక అరవింద స్వామిని నెటిజన్లు పొగుడుతున్నారు. ముగ్గురికి తాళి కట్టాడు. ఆ తర్వాత ముగ్గురు ఆ లవర్ బాయ్ కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు. పెళ్లి సరే, శోభనం కూడా ఒకేసారి ట్రిపుల్స్ తోనా లేదంటే విడతల వారీగానా అంటే మాత్రం అది సెన్సార్ టాపిక్. అసలు ఈ ముగ్గురిని పడేసిన మన్మోదటి తెర వెనక ఏం జరిగిందో తెలుసుకుందాం. యూపీలోని అమ్మోహా జిల్లా దౌరియా గ్రామం. ఇదే ఊరిలో సరోజు, సావిత్రి, సంతోష్ అలియాస్ సంతోషి అక్క చెల్లెళ్ళు. వీరిలో సరోజు, సావిత్రి సొంత అక్క చెల్లెళ్ళు. సంతోషి వారి బాబాయ్ కూతురు. సరోజ్ మాత్రం బీటెక్ చదువుతోంది. మిగతా వారు డిగ్రీ చదువుతున్నారు. వీరికి రీల్స్ అంటే పిచ్చి. మొదట సరోజ్ రీల్స్ చేసేది. ఇన్స్టా, ఫేస్బుక్ లో రీల్స్ పెడుతూ లోకల్ యూత్ కు హీరోయిన్ అయిపోయింది. అదే బాటలో సావిత్రి, సంతోషి కూడా జాయిన్ అయిపోయారు. ముగ్గురు రీల్స్ చేస్తూ ఉండేవారు. వీరికి తెగ ఫాలోయింగ్ వచ్చేసింది. మొదట పాటలు, ఆ తర్వాత ఆటల నుంచి డాన్సులు, స్కిట్లు చేస్తూ ఉండేవారు. అయితే వీరికి మంచి కెమెరామన్ కమ్ ఎడిటర్ కావాల్సి వచ్చింది. ఆ సమయంలోనే సరోజ్ తన స్నేహితుడైన వికాస్ అలియాస్ విక్కీ సాయం కోరింది. ఇతనిది వారి పక్క ఊరైన శ్యాంపురి గ్రామం. సరోజ్ రీల్స్ చేస్తుంటే అతను ఫోన్ తో రికార్డ్ చేసేవాడు. ఆ తర్వాత మాకు కూడా సాయం చేయమని సావిత్రి, సంతోషి అడిగారు. సరేనన్నాడు. ఇలా ముగ్గురు బ్యూటీస్ కి సింగిల్ కెమెరామెన్ అయ్యాడు. ఆ తర్వాత ముగ్గురికి వేరు వేరు రీల్స్ లో మొగుడిగా కూడా నటించాడు. అయితే ఏ లెన్స్ లో నుంచి చూశాడో కానీ మొదట సరోజ్ ని లవ్ లో పడేశాడు. ఆ తర్వాత మిగతా ఇద్దరు కూడా తమ అక్కలవరే మాకు కూడా కావాలన్నారు. అయితే ముందుగా సరోజ్ ను మొదట పడేశాడు. ఈ సరోజ్ ఏకాంతంగా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ఉండేది. వాళ్ళిద్దరూ గదిలో రీల్స్ స్క్రిప్ట్ రాసుకునేవారు. అలా ఏకాంతంగా అక్క సరోజ్ మాత్రమే లవర్ తో ఉంటుంటే మిగతా ఇద్దరు హర్ట్ అయ్యారు. తాము బయట ఎందుకు ఉండాలి, మేం కూడా మీతోనే వస్తామని మిగతా ఇద్దరు కూడా చెప్పారు. అంతేకాదు, నువ్వు మాకు కూడా నచ్చావు విక్కీ, ఐ లవ్ యూ అక్క, నువ్వు ఒప్పుకుంటే మనం ముగ్గురం వీడినే ఉంచుకుందామన్నారు. ఆమె కూడా సరేనంది. కానీ మేము చెప్పినట్లు వినాలనంతో సరేనన్నాడు. ఇటు విక్కీ గాడు కూడా ఇదే సందనుకున్నాడు. 1+2 ఆఫర్ మాదిరిగా I3 లవ్ యూ అన్నాడు. ఆనాటి నుంచి ముగ్గురితో ఎంజాయ్ చేసేవాడు. కాలేజీకి ముగ్గురితో కలిసి వెళ్లేవాడు. వచ్చేటప్పుడు ముగ్గురిని తీసుకొచ్చేవాడు. రీల్స్ మాత్రమే కాదు, సినిమాలు, షికార్లు, శృంగారాలు కూడా కానిచ్చేసేవాడు. అయితే ఇంతలో సరోజ్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తండ్రి. కానీ నేను విక్కీని లవ్ చేస్తున్నాను, అతన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఇంట్లో వాళ్ళు వద్దన్నారు, తిట్టారు, కోపడ్డారు. అయినా తాను సరోజ్ ను పెళ్లి చేసుకుంటానని తన సిస్టర్స్ అయిన సావిత్రి, సంతోషికి చెప్పింది. అవునా, అయితే నీతో పాటే విక్కీని మేం కూడా చేసుకుంటామని చెప్పారు. అలా ఎలా? ఒక్కరిని చేసుకుంటానంటేనే సరోజ్ తల్లిదండ్రులు తిట్టారు. ఇప్పుడు ముగ్గురు ఒక్కడితో తాళి కట్టించుకుంటామంటే తంతారని భయపడ్డారు. కానీ నిర్ణయాన్ని మాత్రం మార్చుకోదలుచుకోలేదు. కాలేజ్ కని నలుగురు పెళ్లి బట్టలు కొనడానికి వెళ్లారు. ఆ తర్వాత తమ ప్రాంతంలోని ప్రఖ్యాత చాముండిమాత ఆలయానికి వెళ్లారు. అయితే గుడికి రిపేర్ చేస్తూ ఉన్నారు. పూజారులు ఎవరూ లేరు. ఇంకేముంది, నలుగురితో పాటు మరో క్లోజ్ ఫ్రెండ్ ను తీసుకెళ్లారు. యూట్యూబ్ లో పెళ్లి మంత్రాలు పెట్టుకుని హోమం ముందు కూర్చొని వీడియోలో ఓ పూజారి చేయమన్నట్లే చేశారు. చివరికి 3 పసుపు తాళ్లు, 9 ముడులతో వారిని తన పెళ్లాలుగా చేసేసుకున్నాడు. ఆ తర్వాత ముగ్గురు పెళ్లాలు మొగుడి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. ఫోటోలు కూడా దిగి తమకు పెళ్లైపోయిందని దీవించాలని స్టేటస్ లో పెట్టారు. ఆ తర్వాత ఏకంగా తమ ఇన్స్టా అకౌంట్ లో పోస్ట్ కూడా చేశారు. ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక వారి తల్లిదండ్రులు ఎంట్రీ ఇచ్చారు. ముగ్గురిని నిలదీశారు. 4వ వాడిని పక్కన నిలబెట్టారు. అయినా సరే ముగ్గురు ఒకటే మాట చెప్పారు, తమకు విక్కీ నచ్చాడు, నలుగురం కలిసి హాయిగా రీల్స్ చేసుకుంటూ బతుకుతాం, ముగ్గురం వేర్వేరు భర్తలను చేసుకుని విడిపోదలుచుకోలేదు. విక్కీ చాలా మంచివాడు, మేము చెప్పినట్లే వింటాడు, మాకు వాడే కావాలి, మమ్మల్ని విడదీయాలని చూస్తే ఊరుకోమన్నారు. మరోవైపు ఒకేసారి ముగ్గురు కోడలను ఇంటికి తీసుకురావడంతో తల పట్టుకోవడం విక్కీ తల్లిదండ్రుల వంతైంది. ఒకరిని సుఖపెట్టలేకనే డ్రమ్ములు, కుక్కర్లు, పాము కాట్లతో అలాగే లోయల్లో తోసేసి చంపేస్తున్నారు. రేపు మరి మనోడు ఏ పెళ్ళానికి బలవుతాడనని కమెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ముగ్గురి పెళ్లి వీడియోలు వైరల్ కావడంతో పోలీసులను ఉన్నతాధికారులు ఈ కొత్త జంటల దగ్గర పంపించారు. పెళ్లి కొడుకు వయసు 20, సరోజ్ వయసు 20, సావిత్రి వయసు 19, సంతోషి వయసు 18గా తేలింది. ముగ్గురు మేజర్లే కాబట్టి ఫిర్యాదు రాలేదని వదిలేశారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని మీడియాకు పోలీసులు తెలిపారు. అయితే ఒక్కడ ముగ్గురిని చేసుకోవడం చూసి యువకులు గుండె పట్టుకుని భయపడుతున్నారు. వీడిదేం గుండెరా బాబు, అదృష్టం అంటే ఎలా ఉండాలి, రోజు ముగ్గురితో ఎంజాయ్ చేయొచ్చు, కోట్లు లేకున్నా ముగ్గురు పెళ్లాలున్నారు చాలంటూ సెటైర్లు వేస్తున్నారు.
అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది. వీరి పెళ్లి హిందూ వివాహ చట్ట ప్రకారం చెల్లదని నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్కరుగానే పెళ్లి చేసుకోవాలి. రెండో భార్యను చేసుకోవాలంటే మొదటి భార్యకు విడాకులు ఇవ్వాలి, లేదంటే ఆమె అనుమతి ఉండాలి. అలా కాకుండా ఒకేసారి 9 ముళ్ళు వేస్తామంటే లా ఒప్పుకోదంటున్నారు. మీరేమైనా అనుకోండి, ఏమైనా చేసుకోండి, మేం మాత్రం కలిసే ఉంటామని బలంగా చెబుతున్నారు. అంతేకాదు శోభనం గదిలోకి కూడా 3 పాల గ్లాసులతో గదిలోకి వెళ్లారు. లైట్లు ఆర్పేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో చీకట్లో కనిపించలేదు. ఎందుకంటే మనోడు అసలే కెమెరామెన్ కదా, లెన్స్ కి మోతేసేశాడు. అది సెన్సార్ టాపిక్. మరి తప్పకుండా మీ సెటైర్ కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. घर वाले कर रहे थे मेरी अकेली की शादी, मतलब पापा को इसके लिए एक लड़का पसंद आएगा जिसकी गवर्नमेंट जॉब थी, और हाँ वो बिल्कुल करना चाह रहे हैं। भाई हम तीनों ने बहुत मना करी कि हमें शादी करनी ना, हमें तीनों को ऐसी रहने दो, लेकिन वो कह रहे लड़की को शादी करनी जरूरी होती है, शादी तो करनी पड़ेगी। तो मेरी कहीं और होती, इसकी कहीं और होती, इसकी और होती, हम हो जाते बहुत बहुत दूर, और जो कि हम दूर रह ही नहीं सकते। तो हमने बचपन से बिल्कुल एक जगह पर रहे, हर एक चीज बांटी है, हर एक साथ ना, हर दिन एक साथ खाया है, 24 घंटे एक साथ में बीतते हैं। और हाँ भी फिर एक और बात, फिर जो है हमने ये कहा चलो एक घर में कर देना है, नहीं मतलब तुमको ऐसा कर देगा यहाँ कम तीनों की शादी हो। तुम सब भी बोल रहे हो कि क्या तुम एक घर में 3 भाइयों से नहीं कर सकते थे? भाई बताओ, इतना कोशिश नहीं करी होगी ऐसा करने की? इतना बड़ा कदम उठाने से पहले हमने किसी भी कोशिश ना करी होगी ये सब करने की? भाई ऐसा घर कहीं मिला ही ना। देखो किसी घर में 3 लड़के ना, तो एक की शादी हो चुकी है, 2 कुंवारे हैं, और 3 लड़के हैं ना कहीं और, तो एक इतना छोटा है और 2 वो भी ठीक से जवान नहीं है, क्योंकि कोई भी इतना बड़ा कदम ऐसे नहीं उठा सकता। हाँ भी हमें पता कि हमारी और लड़के कह रहे हैं कि तीनों में भेदभाव करेगा, या फिर एक से शादी क्यों करी, एक ही क्यों मिला? भाई इस वजह से तो मिला क्योंकि हमारे साथ रहने का बस एक ही जरिया है। इन्हें बताया हमारी हालत कैसी थी उस टाइम पे, हमने घर वालों को भी बहुत ज्यादा समझाया, ये खुद बताएंगे कैसी हालत थी। तुम बताओ, हम रो रहे हैं, क्या कर रहे हैं? तो भाई आप सबका सवाल है कि मैंने इन तीनों से शादी क्यों की। मतलब मैं इनमें एक से भी शादी कर सकता था, लेकिन भाई मुझे पता है इनकी कंडीशन क्या थी। भाई ये ना एक दूसरे से अलग होना पसंद नहीं कर रही थी, मरना पसंद कर रही थी, लेकिन एक दूसरे से अलग होना पसंद नहीं कर रही थी। हाँ भी हमने ये फैसले सोच लिया हम मरेंगे पर अलग नहीं होंगे। तो भाई पता है मैंने शादी इसलिए की, मैं इनकी लाइफ में सिर्फ इन्हें एक जगह रखने के लिए जरिया हूँ। जो सिर्फ एक जगह रहेंगे मेरे वजह से ही रहेंगे। बाकी अगर ये कहीं और शादी करते, एक का करते, ये इधर करते, एक का इधर करते, तो हाँ अलग अलग ही हो जाते हैं, बस ये रह नहीं साथ पाते। में रह नहीं पाते हैं। और इसी वजह से भाई मैंने ये कदम उठाया है। और भाई लोग बोल रहे हैं कि तू इन्हें प्यार कर पाएगा या नहीं कर पाएगा, उसका जवाब भी खुद ही दे। भैया ये आपस में इतना प्यार कर रहे हैं, मुझे तो मेरे प्यार की तो नहीं जरूरत थी ना। हाँ भाई, हम तीनों बहुत खुश ये तो हैं, अपनी लाइफ में है। खुश है। और भी लड़ाई की बात रही थी, लोग कह रहे हैं कि तुम्हारी जिंदगी बहुत खराब होने वाली, तीनों में लड़ाई हो गई। तो भी बचपन से लेकर अभी तो